హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఎగ్జిబిషన్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదైతే బెల్లంపల్లి ఉంది. మా ఊరికి అయితే ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. లోపలైతే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, లోపలైతే చాలా బాగుంటుందని విన్నాను. ఇదైతే మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. నేను ఇలా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కాపీరైట్స్ వల్ల వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తుంది. లోపల అన్ని సాంగ్స్ ప్లే చేస్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనము టికెట్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 3 టికెట్స్ అయితే తీసుకున్నాము. 3 టికెట్స్కి అయితే 120 రూపీస్ తీసుకున్నారు. లెట్స్ గో టు ద ఇన్సైడ్. ఫ్రెండ్స్, లోపలికి ఎంట్రన్స్ అవ్వడంతోటే మా పిల్లలు అయితే మస్తు ఎగ్జైట్ అవుతారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లోపలైతే చాలా అంటే చాలా బాగుంది. మా వాడైతే అసలు వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో చూడండి ఒకసారి. అసలు ఇదైతే మేము వచ్చిన ఎంట్రన్స్ అన్నమాట. లోపల చుట్టూ చాలా బాగా మంచి డెకరేట్గా మంచిగా వాల్పేపర్స్ చాలా బాగున్నాయి. ఫొటోస్ అయితే మంచిగా దిగచ్చు. స్ట్రేట్గా చూస్తే మనకు చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నమాట. ఇవన్నీ టాయ్స్ కానీ స్పెట్స్ కానీ చిన్నపిల్లలకు అన్ని ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. అసలు జేబుల ఎన్ని పైసలు తీసుకొచ్చినా పిల్లలతో వచ్చినామంటే అన్నీ ఒడగొడతారు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక మావాడైతే ఒక గన్ను తీసుకున్నాడు, దాంతో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఇక చూడండి ఒకసారి ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయో ఫ్రెండ్స్. ఇక్కడ ఆడుకోవడానికే కాకుండా లేడీస్కి చిన్న చిన్న జ్యువెలర్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇక మేమైతే లాస్ట్కి అయితే షాపింగ్ చేద్దాం అనుకున్నాము. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద ఇన్సైడ్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బుకింగ్ కౌంటర్ కనబడుతుంది. ఈ బుకింగ్ కౌంటర్ నుండి మనకు స్టార్ట్ అన్నమాట. లోపల మొత్తం ఉంటాయన్నమాట. నేనైతే ట్రైన్ టికెట్ తీసుకున్నాను. ట్రైన్ టికెట్కి అయితే ఒకరికి వచ్చేసి 50 రూపీస్, ఇద్దరికి వచ్చేసి అయితే 100 రూపీస్. నేనైతే 100 రూపాయలు పెట్టి 2 టికెట్లు తీసుకున్నాను. లోపల మా పిల్లల్ని ఎక్కించి వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. పిల్లలు అయితే ట్రైన్ ఎక్కిన ఫ్రెండ్స్. వాళ్ళైతే కొంచెం ఎగ్జైట్గానే ఫీల్ అవుతాను. ఈ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక టికెట్ పైన పిల్లలకి ఒక 6 రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 6 రౌండ్స్ తర్వాత దీన్ని దించేస్తారు అన్నమాట పిల్లల్ని. ఇట్లానే మనకు అన్నీ కూడా అంతే ఉంటుంది. ఆల్రెడీ 3 రౌండ్స్ అయిపోయినాయి, లాస్ట్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత దీని పక్కనే ఇంకొకటి ఉన్నదన్నమాట. దీని పక్కన వచ్చేసరికి మనకు కొంచెము పిల్లలకు తల తిప్పడం అట్లాంటివి జరిగేటివి ఉన్నాయి. అందుకోసమని నేను అవాయిడ్ చేసిన అనమాట. ఇదైతే చూస్తే జైంట్ వీల్ కనబడుతుంది కదా, ఇదైతే హైలైట్ అన్నమాట. అన్నిట్లలో ఎగ్జిబిషన్లో అన్నిటికంటే హైలైట్ అన్నమాట ఇది. ఈ పక్కనే పానీపూరి బండి ఇక్కడ ఏదో ఉన్నది, కానీ దీని పేరు ఏందో నాకు పెద్దగా ఐడియా లేదు. ఇది కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయంట. ఇదైతే బైక్ అండ్ కార్స్ ఉన్నాయన్నమాట. ఈ కార్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇది మేము మా పిల్లల్ని ఎక్కియలేదు. ఇది అంత నాకు ఎగ్జైటింగ్ అనిపించలేదు. ఇదైతే ట్రైన్ అయితే మామూలు దిగేస్తున్నారు. ఆల్రెడీ 6 రౌండ్స్ అయిపోయినాయి. ఎట్లా ఫీల్ అయినలో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ సాంగ్స్ ప్లే చేసి ఎంత మనకు నాయిస్ అనేది వస్తుంది. దీనివల్ల మనకు కాపీరైట్ పడే అవకాశం ఉంది. అందుకోసమని నేను అసలు మొత్తం వీడియో అంతా కంప్లీట్గా మనకు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనమైతే మనకు కాపీరైట్ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడైతే టోటల్గా ఎగ్జిబిషన్ అయితే మంచి ఎక్స్ప్లోర్ చేసినాం ఫ్రెండ్స్. మేమైతే మాకైతే ఈ జైంట్ వీల్ అనేది అయితే చాలా బాగా నచ్చింది. ఎక్స్ప్రెషన్ అయితే అసలు మామూలుగా లేదు. మేమైతే వచ్చినాం. మా పాప ఉన్నమాట, చిన్నవాడు అయితే అసలు ఫుల్ ఎక్సైట్ అవుతారు. చూడండి, లోపలికి అయితే వచ్చినాము. చాలా హ్యాపీ ఉంది మాకైతే. తినడానికి ఫుడ్ కూడా ఉంది. పానీపూరి దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడైతే పానీపూరి అయితే తింటాము. ఇక తిన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందనేది ఆలోచిద్దాము. ఇప్పుడైతే మొత్తం మాకు తెలిసి అయితే అన్ని కంప్లీట్ చేసినాము ఫ్రెండ్స్. మేమైతే పానీపూరి తింటున్నాము. ఇక తిన్నాక ఇంటికి బయలుదేరుతాము. కొంచెం ఆకలి వేస్తుంది, ఎందుకంటే మేము వచ్చేటప్పుడు కూడా ఏం తినలేదు. ఇక ఇంటికి వెళ్ళే వరకు పిల్లలు పడుకుంటారు కాబట్టి ఇక్కడనే తినేసి వెళ్తే బెటర్ ఏమో అని పానీపూరి తింటున్నాము. ఆల్మోస్ట్
ఎగ్జిబిషన్ కూడా క్లోజ్ అయిపోయినట్టే. ఎగ్జిబిషన్ ఆల్రెడీ ఆపేసారు, పైది జాయింట్ వీల్ ఆపేసారు. ఇక అందరం బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.